వెల్కమ్ టు సాక్షి సత్యమేవ జయతే. కొన్ని సందర్భాల్లో ఆలస్యమైన అంతిమ విజయం మాత్రం సత్యానిదే. కానీ అలా అంతిమ విజయం సత్యానిది కావాలంటే ముందుగా ఏది సత్యం ఏది అసత్యం ఈ ప్రశ్నకు జవాబు వెతకాలి. నిజాల నిగ్గు తేల్చాలి. అలా నిజాన్ని గెలిపించే మా ఈ ప్రయత్నమే సత్యమేవ జయతే. బంధాన్ని బాధ్యతగా తీసుకునేవాడు, అనుబంధానికి ఆత్మరక్షణగా నిలిచేవాడు, కుటుంబాన్ని గుండెలపై మోసేవాడు, కష్టాలు కన్నీళ్లను దిగమింగేవాడు, భావోద్వేగాలను మనసులోనే అణుచుకునేవాడు, తన వారి సంతోషమే తన సంతోషంగా భావించేవాడు, పిల్లల భవితకు బంగారు బాటలు వేసేవాడు, చితిలో కాలే వరకు చెమటూడ్చేవాడు, తను కాలిపోతూ వెలుగునిచ్చేవాడు, తను కరిగిపోతూ దారి చూపేవాడు, భర్తగా, తండ్రిగా, కొడుగ్గా, అన్నగా, తమ్ముడిగా తన వారి కోసం జీవితాన్నే అర్పించేవాడు. మనసున్న మొరటోడు మగాడు. అలాంటి మగాడు అలసిపోతున్నాడు, ఘోరంగా ఓడిపోతున్నాడు, తన వాళ్ళ చేతిలోనే దారుణంగా చితికిపోతున్నాడు, ఆఖరికి చితిమంటల్లో మౌనంగా కాలిపోతున్నాడు. దీనికి ఓ మంచి ఉదాహరణే బెంగళూరు టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసు. గృహహింస అంటే కేవలం ఆడవాళ్లనే బాధితులుగా చూపించే ఈ సమాజాన్ని తట్టి లేపిన కేసు. భార్య బాధితులను ఒక్కసారిగా ఉలిక్కి పడేలా చేసిన కేసు. అర్థం చేసుకోవాల్సిన భార్య, అండగా నిలవాల్సిన ఆమె కుటుంబ సభ్యులే వేధింపులకు దిగితే ఒక భర్త జీవితం ఎంత దుర్భరంగా మారుతుందో చెప్పే కేసు. ఇంతకీ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసు చెబుతున్నదేంటి? అతని భార్య, కుటుంబ సభ్యుల అరెస్ట్ తర్వాత జరగబోతున్నది ఏంటి? అతుల్ తన సూసైడ్ లెటర్లో డిమాండ్ చేసిందేంటి? ఈ ప్రశ్నలతో పాటు ప్రధానంగా మరో 10 ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి బిగ్ స్క్రీన్ పైన చూసే ప్రయత్నించాలి. మేల్ కొలుపు. బెంగళూరు టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసు చెబుతున్నదేంటి? దేశవ్యాప్తంగా ఇలాంటి బాధితులకు ఆత్మహత్యే శరణ్యంగా మారుతోందా? అతుల్ సుభాష్ 24 పేజీల సూసైడ్ నోట్లో ఏముంది? భార్య, ఆమె కుటుంబ సభ్యుల కారణంగా నరక యాతన అనుభవించిన భర్త ఆఖరి క్షణాలు ఏం చెప్పాయి? అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసు దేశంలో సరికొత్త చర్చకు తెరలేపిందా? నాణానికి ఇంకోవైపు జరుగుతున్న అన్యాయాన్ని వెలుగులోకి తెచ్చిందా? అతుల్ సుభాష్ లాంటి బాధితుల ఆత్మహత్యలకు కారణం లింగ భేదాలతో కూడిన చట్టాలేనా? ఇప్పటికైనా లింగ వివక్ష లేని చట్టాలు తేవాల్సిన అవసరం ఉందా? దేశంలో మహిళల వేధింపులతో మగవారి బలవన్మరణాలు గణనీయంగా పెరుగుతున్నాయా? దీనిపై నివేదికలు ఏం చెప్తున్నాయి? దేశంలో మహిళల రక్షణ కోసం ఉద్దేశించిన చట్టాలు కాలక్రమేణా దుర్వినియోగం అవుతున్నాయా? అవే పురుషుల పాలిట ప్రస్తుతం శాపంగా మారుతున్నాయా? ప్రస్తుతం భారత్లో మహిళల రక్షణ కోసం 6కు పైగా చట్టాలున్నా ప్రత్యేకంగా మగవారి రక్షణ కోసం సరైన చట్టాలు లేవా? భార్య, ఆమె తరపు బంధువుల నుంచి తప్పుడు కేసులు, జైలుకు పంపుతామనే బెదిరింపులే అతుల్ సుభాష్ లాంటి బాధితుల ఆత్మహత్యకు కారణమవుతోందా? దేశంలో తప్పుడు వరకట్న వేధింపుల కేసులతో గృహహింస చట్టం సెక్షన్ 498A సమీక్షించాలనే డిమాండ్స్ పెరుగుతున్నాయా? చట్టాల దుర్వినియోగం అన్నది అన్నింటా ఉన్నా ప్రధానంగా మహిళలకు సంబంధించిన కేసుల్లో ఈ శాతం ఎక్కువగా ఉంది అన్న వాదనలో నిజమే. తాగుబోతో, తిరుగుబోతో, క్రూర ఘోర కర్కోటకుడో, రంగనాయకమ్మ బుచ్చిబాబో, యుద్ధనపూడి ఆజానుబాహుడో, ప్రేమికుడో, కామికుడో, స్వాప్నికుడో, కుటుంబరావో ఎవడైతేనే మగాడొక ఒంటరి పర్వతం, ఒంటరి మహావృక్షం, ఒంటరి ద్వీపం, ఒంటరి గీతం, కన్నీరు నిషిద్ధం, కేవలం హృదయ విస్ఫోటనం, మీరు మమ్మల్ని కొలవలేరు అంటూ తన మేల్కొలుపులో ఒక మగాడి అంతరంగాన్ని ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేశారు జర్నలిస్ట్ అరుణ్ సాగర్. నిజమే, కోట్ల క్యూసెక్కుల కన్నీళ్లను అదివి పట్టిన ఒంటరి మేరు పర్వతం మగాడు. మంచి భర్త అనిపించుకోవాలి, మంచి తండ్రి అనిపించుకోవాలి, అంతకు మించి మగాడు అనిపించుకోవాలి. కష్టం వస్తే కన్నీళ్లు పెట్టకూడదు. గుండె నిండా దుఃఖపు నిల్వలు పోగేసుకొని ఓ తెల్లవారుజామున అర్ధాంతరంగా కుప్పకూలిపోవాలి. మగాడినంత కరుకు మనిషిని చేశారు. పితృస్వామ్య ప్రపంచం, పురుషాధిక్య సమాజం అంటూ మగాడిని ఒక విలన్గా చిత్రీకరించారు. కనీసం మహిళ ఏడ్చి తనలోని ఒత్తిడిని, బాధను బయటికి పంపించేస్తుంది. మగాడు అది చేయలేడు. ఎందుకంటే ఏడ్చే మగాడిని లోకం నమ్మదు కాబట్టి. పోనీ సానుభూతితో అర్థం చేసుకుంటుందా ఈ లోకం అంటే అది లేదు. నువ్వేం మగాడివిరా అంటూ గేలి చేస్తుంది. అందుకే మగవాడి కష్టాలు పగవాడికి వద్దు అనేది విడాకుల పేరుతో విడిపోవాలని నిర్ణయించుకున్నాక కోర్టుల్లో భరణం పేరుతో
అతని జేబు బరువుకు మించి డిమాండ్లు చేస్తున్నారే కానీ ఆ జేబు వెనక మౌనంగా రోధిస్తున్న గుండె సడి ఎవరైనా ఆలకిస్తున్నారా? మగాళ్ళంతా మహానుభావులని చెప్పడం నా ఉద్దేశం కానే కాదు. మగాళ్ళు కూడా సాటి మనుషులే అని ఈ చట్టాలు, ఈ సమాజం గుర్తిస్తుందా అన్నదే నా ప్రశ్న. బెంగళూరుకు చెందిన టెక్కీ అతుల్ సుభాష్ ఆత్మహత్య కేసు గుండెల్ని పిండేసింది. దేశవ్యాప్తంగా ఇప్పుడు చర్చనీయాంశమైంది. తనలో సగమైన భార్యే అతన్ని జీవచ్ఛవంలా మార్చేసింది. ఆమె కుటుంబ సభ్యులు అగ్నికి ఆజ్యం పోశారు. న్యాయం కోసం చివరిదాకా పోరాటం చేశాడు. ఇక న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జస్టిస్ ఇస్ డ్యూ అంటూ 24 పేజీల లేఖ రాశాడు. ప్రతి పేజ్లో హెడ్డింగ్ అదే. ఈ ఏటీఎం శాశ్వతంగా మూత పడింది అంటూ అండర్లైన్ చేసి మరీ హైలైట్ చేశాడు. కేసు తేలే వరకు నా ఆస్తికలు నిమజ్జనం చేయకండి, నాకు న్యాయం జరగకపోతే నా ఆస్తికలు కోర్టు దగ్గర మురిగుంటలో పడేయండి అంటూ సూసైడ్ నోట్లో రాసుకొచ్చాడంటే అతను ఎంతటి మనోవేదన అనుభవించి ఉంటాడు. బ్రతికున్నప్పుడు దొరకని న్యాయం కనీసం చనిపోయిన తర్వాత అయినా దక్కుతుందా? మహిళల రక్షణ కోసం ఉద్దేశించిన చట్టాలు దారి తప్పుతున్నాయా? అవే పురుషుల పాలిట శాపంగా మారుతున్నాయా? లింగ వివక్ష లేని చట్టాలు తేవాల్సిన అవసరం ఉందా? ఈ అంశంపైనే ఇవాటి సత్యమేవ జయతే. ఈ డిబేట్లో పాల్గొనడానికి మనతో ఉన్నారు దేవి గారు, సామాజిక కార్యకర్త, సుపరిచితులు. రమ్య ఆకుల, ప్రముఖ న్యాయవాది. శంకరెడ్డి గారు, మాజీ డిఎస్పీ. అలాగే పార్థసారథి గారు, సేవ్ ఇండియన్ ఫ్యామిలీ నుంచి ఆయన రిప్రజెంటేటివ్గా ప్రస్తుతం ఇక్కడ ఉన్నారు. సేవ్ ఇండియన్ అని ఎందుకు పెట్టారు అని నేను అడిగితే, సో ఇండియన్ సొసైటీకి మగవాడు భర్త అనేవాడు ఒక మూల స్తంభం, ఒక కార్నర్ స్టోర్ అని ఆయన చెప్పడం జరిగింది. చూద్దాం ఏం చెప్తారు. అలాగే హరిత గారు, వర్కింగ్ విమెన్, అలాగే సినిమా డైరెక్టర్ కూడా, ఆవిడ కూడా మనతో జాయిన్ అవుతారు. రైట్, ముందుగా రమ్య గారు మీతోటే స్టార్ట్ చేద్దాం. వై హాజ్ హీ లాస్ట్ ద ఫెయిత్ ఆన్ ద సిస్టమ్? ఫస్ట్ థింగ్, అందరి మైండ్లోకి వస్తున్న ప్రధాన ప్రశ్న. రికార్డులోకి వస్తున్నవి ఈ 498A బాధితులు కొంతమందో. ప్రస్తుతం ఈ సుభాష్ ఏదైతే ఉన్నారో, ఈయన సూసైడ్ ఏదైతే ఉందో మొత్తం దేశాన్ని కదిలించిన అనేక కేసులు, అనేక మంది వీటికి బలవుతున్నారు, బయటికి రావట్లేదు అనేది మాత్రం సత్యం. ద క్వశ్చన్ కమ్స్ హియర్, వై హాజ్ హీ లాస్ట్ ద ఫెయిత్ ఇన్ ద సిస్టమ్? కుటుంబ వ్యవస్థ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ సిస్టంలో మనకున్నప్పుడు మనం బేసిక్గా మాట్లాడుకోవాల్సింది డౌరీ గురించి. డౌరీ అనే సిస్టమ్ని మనకి తీసుకువచ్చింది తరతరాలుగా. ఎట్లా అంటే, వన్స్ ఒకసారి స్త్రీ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోతే మళ్ళీ ఆ ఇంట్లోకి రావడం అనేది ఏదైనా ఫంక్షన్స్కో కార్యక్రమాలకో తప్ప ఆస్తి హక్కు అనే పొజిషన్లో వచ్చేవాళ్ళు కాదు. అప్పుడు స్త్రీధనంగా కొంత అమౌంట్ని తీసుకెళ్ళటం సేఫ్ పర్పస్గా ఉండేది. కానీ ఎప్పుడు కూడా భవిష్యత్తులో పరిస్థితులను బట్టి అమెండ్మెంట్స్ జరుగుతూ వస్తుంటాయి. ఈ రోజున మహిళ డౌరీ తీసుకోవడంతో పాటు ప్రాపర్టీ షేర్ కూడా తీసుకుంటున్న సందర్భాలు వచ్చినప్పుడు లా అండ్ ఆర్డర్ని చేంజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు అతుల్ సుభాష్ గురించి మనం మాట్లాడుతున్నాం, కానీ ఎవరు అతను పూర్తిగా సొసైటీకి తెలియచేయటం కోసం పర్ఫెక్ట్గా అన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం జనాలకి రీచ్ అయ్యే విధంగా ఒక వీడియో చేసి విత్ ఎవిడెన్స్ తోటి సబ్మిట్ చేసిన వ్యక్తి. అతను ఒక్కడేనా చనిపోయింది? మేబీ మనకు తెలియకపోవచ్చు, కానీ మాకు తెలిసిన సందర్భాల్లో డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కోర్టు ఎవరైతే ఉన్నారో, మ్యాజిస్ట్రేట్ కూడా రీసెంట్గా 8 months బ్యాక్ సూసైడ్ చేసుకుని చనిపోయారు. లీగాలిటీ తెలిసిన వ్యక్తి ఓన్లీ ఫర్ దిస్ ఫాల్స్ కేసెస్ ఏవైతే ఉంటాయో వాటికి భయపడి. ఒకప్పుడు లేడీస్ మీద చాలా అటాక్స్ జరిగినాయి. వాటిని కంట్రోల్ చేసుకోవడం కోసం ఈ రోజున చట్టాలు ప్రొవైడ్ చేస్తే వెరీ షార్ట్ పీరియడ్లో కాపురాలు నాశనం చేసుకొని ఇళ్లకు వచ్చేసి కేసులు ఫైల్ చేస్తున్న సందర్భాలు. కొన్ని సందర్భాల్లో మనం చెప్తాం ఆ కేసులు ఎందుకు పనికొస్తాయి, ఊరికే స్టేషన్ బెయిల్ కూడా వచ్చేసింది. ఎందుకంటే ఒకప్పుడు అరెస్టులు ఉండే 498 కేసుల్లో ఈ రోజున స్టేషన్ బెయిల్ తీసుకొని ఇళ్ల దగ్గర కూర్చునే సందర్భాలు. ఒకప్పుడు ఇళ్ళకి పోలీసులు రావడం అంటే ఒక క్రైమ్గా ఫీల్ అయ్యి సూసైడ్లు కాకపోతే హార్ట్ అటాకులతో చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు రియలైజ్ అయ్యి అమెండ్మెంట్స్ తీసుకొని వచ్చింది. కానీ ఆ అమెండ్మెంట్స్ మీకు కనిపిస్తున్న అమెండ్మెంట్స్ వేరండి. చట్ట ప్రకారం మాట్లాడుకుంటే దానికి అటాక్గా వచ్చిన రీసెంట్ 2 years బ్యాక్ వచ్చిన రజనీష్ కేసు మనం మాట్లాడుకుంటే మెయింటెనెన్స్లు మీరు 498 వల్ల అతను చనిపోయాడని అంటున్నారు, కానీ నేను దాంతోపాటు మెయింటెనెన్స్ వల్ల చనిపోయాడు అంటున్నాను. ఎందుకంటే ఈ రోజున కేసుల నుంచి కొంచెం స్టేషన్ బెయిల్స్ రావడం కానీ మిగతా ప్రాసెస్లు కానీ కోర్టులో నడుస్తాయి, తన పని తను చేసుకుంటాడు. కానీ మెయింటెనెన్స్ సిస్టంలో చాలా సివియర్గా ఆర్డర్ అవుతుంది. ఒక వ్యక్తికి సిస్టమ్ మీద నమ్మకం పోయి ఈ రకమైన స్టెప్ తీసుకొని మొత్తం భారతదేశాన్ని కూడా దీని గురించి మాట్లాడేలా చేశారు అంటే అతని ఆవేదన చూస్తున్నారు అందరూ. సిస్టమ్ ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటి? ఒక న్యాయవాదిగా ఇది మీ ఫెయిల్యూర్గా భావించట్లేదా అని నేను అడుగుతాను.
సార్ ఇది మా ఫెయిల్యూర్ అనటం కంటే మన లా అండ్ ఆర్డర్ సిస్టమ్ ప్రొవైడ్ చేసిన విధానాన్ని మేము ఫాలో అవ్వాల్సిన పరిస్థితి. అది లేడీస్ వైపు చేసినా జెంట్స్ వైపు చేసినా కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ లేదా మ్యూచువల్ సెటిల్మెంట్కి యాక్సెప్ట్ చేయించడం కానీ ఇద్దరిని కలపడానికి కానీ ఉన్న స్టేజ్ని వాడుకునే పరిస్థితిలో సొసైటీ కానీ వైఫ్ కానీ జెంట్ కానీ లేరు. జెంట్స్ ఉన్నారు కొంతవరకు, అరే లీగల్గా తిరగడం కంటే కనీసం సెటిల్మెంట్ చేసుకుందామని. కానీ ప్రాపర్గా ఒక అమ్మాయి ఈ రోజున పరిస్థితి ఎట్లా థింక్ చేస్తుందంటే ప్రాపర్టీ షేర్స్ కావాలి, మెయింటెనెన్స్ కూడా ఒక రేంజ్లో అడుగుతున్నారు. మనకి ఈ చట్టాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? వేరే కంట్రీస్ నుంచి వచ్చినాయి. వేరే కంట్రీస్లో ఈ సిస్టమ్ ఉందా అంటే లేదు. డౌరీ సిస్టమ్ లేదు వేరే కంట్రీలో. డౌరీ కేసు వేయడానికి లేదు, డొమెస్టిక్ వైలెన్స్ కేసు ఉంది తప్ప. మెయింటెనెన్స్లు కానీ ప్రాపర్టీ షేర్స్ కానీ ఎలా వస్తాయంటే బిలో 2 yearsలో విడిపోయిన వాళ్ళకి ఎటువంటి ప్రాపర్టీ కానీ మెయింటెనెన్స్ కానీ రాదు. కానీ మనకు ఆ సిస్టమ్ ఉందా? 1 monthలో ఆవిడే లవ్ చేసి ఆవిడే వెళ్ళిపోయినా కూడా మెయింటెనెన్స్లు రజనీష్ కేసును ఒక ఎగ్జాంపుల్గా పెట్టుకొని 1/4 1/3 షేర్స్ ఇస్తున్న సందర్భాలు ఉన్నాయి. అందులో పిల్లలు ఉన్నారంటే ఇక అతను ఒక 1 lakh సంపాదిస్తే 50,000 to 60,000 మెయింటెనెన్స్లు వెళ్తుంటే వాళ్ళు ఆటోమేటిక్గా డిప్రెషన్లోకి వెళ్తున్నారు. 2 నేను అబ్జర్వ్ చేసినంత వరకు కేసులు more than 5 years నడుస్తున్నాయి సార్. దానివల్ల ఎట్లా అంటే మేము ఎంత ఫాస్ట్గా చేద్దాం అనుకున్నా కానీ సిస్టమ్ మన లా అండ్ ఆర్డర్లో ఉన్న కేసులు ఈ 1 yearవే కాదు, మిగతా కేసుల కంటే ఫ్యామిలీ మ్యాటర్స్ చాలా క్రౌడ్గా నడుస్తున్న సందర్భంలో మ్యాజిస్ట్రేట్లు కూడా 8 o'clock 7 o'clock వరకు వర్క్ చేస్తున్నారు ఈ కేసులకి సంబంధించి. అయినా అవడం లేదంటే అంత వ్యాస్ట్ చేంజ్. ఒకప్పుడు డైవర్స్ కేసు వేయడానికో మ్యారిటల్ డిస్ప్యూట్లో పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికో ఒక ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి పెద్ద మనుషుల దగ్గర సెటిల్ చేసుకుని మళ్ళీ కాపురాలు చేయడం సిస్టమ్ నుంచి అలా వెళ్ళి అలా కేసులు వేస్తున్నప్పుడు సిస్టమ్ని ఫెయిల్యూర్ అనాలా, లేకపోతే వీళ్ళ ఆలోచన విధానంలో కుటుంబ వ్యవస్థ మీద వీళ్ళకి అండర్స్టాండింగ్స్ లేకపోవడం అనాలా? దేవి గారు చెప్పండి. సో మీరు సామాజికవేత్తగా ఉన్నారు, హక్కుల కోసం గొంతెత్తి మాట్లాడుతూ ఉంటారు. జెండర్ ఈక్వాలిటీ అనేది చాలా ఖచ్చితంగా ప్రస్తుతం రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడ మనం మాట్లాడుతున్నాం ఇంతమంది ఈ రోజు అంటే మహిళా హక్కులకి వ్యతిరేకం కానే కాదు, కానీ ఆ హక్కులు రక్షణ మగవాడికి అక్కర్లేదా అనేదే ప్రధానమైన ప్రశ్న. అతుల్ సుభాష్ ఆత్మహత్య ఒక విషాదకరమైన అంశం. దాంట్లో సెకండ్ ఒపీనియన్ అంటూ ఏం లేదు. అది జరగకుండా ఉండాల్సింది. ఆత్మహత్య అనేది మనం చూస్తున్నాం ఈ దేశంలో రైతుల దగ్గర నుంచి అదొక నిరసన రూపంగా తీసుకుంటున్నారు. సిస్టమ్ అతన్ని హెరాస్ చేసిందంటే వాడు లాయర్ కాబట్టి మాట్లాడపోవచ్చు, కానీ నాకు అలాంటి హద్దులేం లేవు. అంచేత ఖచ్చితంగా సిస్టమ్ ఫెయిల్యూరు స్పష్టంగా ఉంది. అందులో కూడా ఏమి వివాదాస్పదం చేయాల్సిన అవసరం లేదు. చాలా ఎక్కువ సందర్భాల్లో సిస్టంలో కింద పోలీస్ స్టేషన్ దగ్గర నుంచి పైన కోర్టు వరకు వీళ్ళెవరూ కూడా మన సమాజంలో ఉండే రకరకాల భావాలకి అతీతంగా ఉండరు. ఎవరి పట్ల వీళ్ళు పక్షపాతం చూపిస్తున్నారు అనేది అనేక అంశాల మీద ఆధారపడి ఉంటుంది. లాని ఒక జడ్జి ఎలా ఇంటర్ప్రిట్ చేస్తారు? రాంగ్ ఇంటర్ప్రిటేషన్ జరిగినప్పుడు సామాజిక కల్లోలాలు జరగడం మనం చూస్తున్నాం. అనేక సందర్భాల్లో జరుగుతుంది. కుటుంబ సంబంధాలకు వచ్చినప్పుడు అసలు మనం కుటుంబాన్ని ఎట్లా చూస్తున్నాం, కుటుంబాన్ని ఎట్లా అర్థం చేసుకుంటున్నాం. అట్లనే మీరు జనరల్ న్యూట్రల్ లాస్, అరుణ్ సాగర్ మిత్రుడు అరుణ్ సాగర్ కవిత కూడా వినిపించారు. ఒక మేల్ అని మాట్లాడినప్పుడు పితృస్వామ్యం ఆయన్ని విలన్ చేసిందని చెప్పారు. పితృస్వామ్యం ఎప్పుడైతే నీకు స్వామ్యాన్ని ఆధిపత్యాన్ని ఇస్తుందో అప్పుడు నీకు ఏడ్చే హక్కును కూడా తీసేస్తుంది. ఒక ఆధిపత్యం అనేది కేవలం అణగవారిన వాళ్ళనే ఎఫెక్ట్ చేస్తుంది అనుకోవడం చాలా తప్పు. నేను సాధారణంగా చెప్తుంటాను, నువ్వు మగాడివిరా బుజ్జి ఏడవకరా అని చెప్పినప్పుడు హింస నీ జీవితంలో మగాడితనానికి ఒక నిదర్శనగా నువ్వు చెప్పినప్పుడు, నీ పెళ్ళాన్ని నువ్వు కంట్రోల్ చేయలేవా అనే పదం మన నోటి నుంచి వచ్చినప్పుడు పంచాయతీలకు వచ్చే ఆడవాళ్ళు ఈడు సంపాదన లేదు ఈడేం మగాడు అని అడుగుతారు. అంటే ఒక ఆధిపత్యం 2 రకాల బాధితుల్ని సృష్టిస్తుంది. ఆధిపత్యం కేవలం అణగారిన వాళ్ళనే బాధితుల్ని చేయదు, ఇటువైపు వాళ్ళని కూడా బాధితులు చేస్తుంది. సంపాదన అనేది కేవలం మగవాడి యొక్క మగతనపు యొక్క చిహ్నంగా పితృస్వామ్యం చెప్పినప్పుడు ఆ మగవాడి నుంచి నాకు రక్షణ కావాలి అనే విక్టిమైజేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. జెండర్ న్యూట్రల్ లాస్, ఈ జెండర్ న్యూట్రల్ లాస్ గురించి ప్రస్తావించే దశలో మన దేశం ఉందా అనే ప్రశ్న వేసుకోవాలి. ఈ దేశంలో జెండర్ ఈక్వాలిటీ ఉందా? ఉంటే అప్పుడు మన జెండర్ న్యూట్రల్ లాస్ మాట్లాడాలి. ఈ దేశంలో నీ గర్భంలోనే ఆడపిల్లల్ని చంపుతున్న పరిస్థితి ఏమన్నా మారిందా ఇంత మోడర్నైజేషన్ తర్వాత? ప్రతి 1000 మంది మగపిల్లలకి ఎంతమంది ఆడపిల్లలు పుడుతున్నారు? ఎన్ని స్కానింగ్లతో ఆడపిల్లలు వద్దని మనం చంపేస్తున్నాం. ఇవాళ అత్యధికంగా అభివృద్ధి చెందిన గుజరాత్ నుంచి మొదలుపెట్టి తెలంగాణ వరకు తీసుకోండి. ఏంటి మన చైల్డ్ సెక్స్ రేషియో ఏంటి?
ఒక ఆడపిల్లని వద్దు అనుకోవటంలో ఏ పితృస్వామ్య భావజాలం ఉందో అదే జెండర్ అసమానతలను కూడా సృష్టిస్తుంది. మన దేశంలో జెండర్ సమానత్వం రావడానికి 182 ఇయర్స్ పడుతుందని యూనిసెఫ్ చెప్తోంది. మనం జెండర్ న్యూట్రల్ లాస్ గురించి మాట్లాడుతున్నాం. ఈ దేశంలో NFHS సర్వే జరిగింది. నాకేమి న్యాయ వ్యవస్థల పట్ల, పోలీస్ వ్యవస్థల పట్ల ఈషన్ మాత్రం కూడా సానుభూతి లేదు. ఎందుకంటే బాధితుల తరఫున బాధితులు వినండి, ద్వేషం ఉందా ఎవరి పట్ల? ద్వేషం ఎందుకు ఉండాలి? ఇట్స్ ఏ ఫెయిల్యూర్ సిస్టమ్ అండ్ ఇట్స్ ఏ ఫెయిల్డ్ సిస్టమ్. ఇక్కడ నేను బాధితులు అంటున్నాను అంటే పోలీస్ స్టేషన్లో డోంట్ థింక్ మేము హక్కుల గురించి మాట్లాడుతున్నాం అంటే ఆడవాళ్ళ హక్కుల గురించి మాట్లాడుతున్నాం అని కాదు. మేము ఎప్పుడైతే ఆడవాళ్ళ హక్కులు మానవ హక్కులని డిక్లేర్ చేశామో ఆ నిమిషంలోనే మేము మనిషి యొక్క హక్కుల గురించి మాట్లాడుతున్నాం. ఈ మనిషితనంలో మగవాడు వస్తాడు, ఆడది వస్తుంది. కానీ మగవాడిని మగవాడిగా మాత్రమే గుర్తుపెట్టుకోవాలి, మనిషిగా కాదు. ఆడదాన్ని ఆడదానిగా మాత్రమే ఉంచాలి, మనిషిగా కాదు అనుకున్న దగ్గరే ఈ అసమానత్వం స్టార్ట్ అవుతుంది. కుటుంబాల్లో అసమానత్వం ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. నేను కట్నం ఇస్తాను, ఇది బాబుల్ బి దుబాయ్ లేతే జావ్ అని చెప్పి నీకు ఉద్యోగం గురించి కాకుండా నీ పెళ్ళిని నీకు జీవితంలో టార్గెట్ చేస్తాను అని ఆడవాళ్ళకి నేర్పినాక వాళ్ళు సాధించేది ఏముంటుంది? మొగుడు తప్ప. నాకు జీవితంలో సాధించడానికి వేరేది ఉంటే సాధిస్తా, నీ జీవితాంతం సాధించడానికి నీ మంచి పెళ్ళి తప్ప నీకు జీవితంలో ఇంకోటి లేదన్నప్పుడు, అసమానత్వాన్ని ప్రశ్నిస్తున్నప్పుడు ఆధిపత్యం ఒప్పుకుంటుందా అనేది పెద్ద ప్రశ్న. ఎందుకంటే మీరు NFHS సర్వే లేటెస్ట్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే, దీంట్లో మనం చూస్తే అత్యధికంగా గృహహింసకి స్త్రీలు గురవుతున్నారు. మగవాళ్ళని గృహహింస గురించి అడిగారా అంటే మీరు చెప్పారు కదా, పితృస్వామ్యం, వాళ్ళ పాపం నోరెత్తలేరు. ఎత్తండి, మీ ఆధిపత్యం మీకు అవకాశం ఇస్తోంది మాట్లాడడానికి. మీ ఆధిపత్యం పెళ్ళాన్ని కొట్టడం. ఇక్కడ ఆధిపత్యాన్ని చూడాలా, విక్టిమైజేషన్ గురించి మాట్లాడాలి? నేను రెండూ మాట్లాడుతున్నా. ఆధిపత్యం ఉన్నప్పుడే విక్టిమైజేషన్ ఉంటుంది, లేకుండా ఉండదు. అతుల్ సుభాష్ పట్ల ఇంత జాలి సానుభూతి ఉండడం సహజమైన విషయం, ఉండనివ్వండి, కాదంటలేదు. కానీ అదే సందర్భంలో ప్రపంచవ్యాప్తంగా జెండర్ ప్యారిటీ కొంచెం తక్కువ ఉన్న, జెండర్ అసమానతలు, స్త్రీ పురుష అసమానతలు తక్కువగా ఉన్న దేశాల్లో జెండర్ ఇండెక్స్ వస్తుంది, తెలుసు కదా మీకు, ప్రతి సంవత్సరం. జెండర్ ఇండెక్స్లో పై స్థాయిలో ఉన్న స్కాండినేవియన్ కంట్రీస్లో మీరు చూస్తే డొమెస్టిక్ వైలెన్స్ రిపోర్టింగ్ చాలా తక్కువ ఉంటుంది, బోత్ సైడ్స్. అట్లా అదే సందర్భంలో జెండర్ డిస్పారిటీస్ ఎక్కువగా ఉన్న చోట్ల మీ కుటుంబ వ్యవస్థల్లో వైలెన్స్ ఎక్కువగా ఉంటుంది. అసలు కుటుంబం ఒక వైలెన్స్కి తావిచ్చే కుటుంబాలని మనం ఎందుకు సృష్టిస్తున్నాము అనే కారణం గురించి మాట్లాడకుండా జెండర్ న్యూట్రల్ రాస్ గురించి మాట్లాడడం అనేది సరైంది కాదు. శంకర్ రెడ్డి గారు చెప్పండి, ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే కనుక, ఒక మహిళ ఇక్కడ దురుద్దేశపూర్వకంగా ఏదైతే ఈ కేసులు పెడుతున్నారో వాళ్ళ గురించే మనం మాట్లాడుతూ ఉన్నాం. అలా వచ్చినప్పుడు ఫస్ట్ తట్టేది పోలీస్ స్టేషన్ తలుపు, రైట్? అక్కడే ఒక నిర్ణయం తీసుకోవాల్సిన ఇది మన రాజ్యాంగం కానీ మన శిక్షాస్మృతి కానీ ఒప్పుకోదు. కాబట్టి మీరిక్కడ ఏంటి, ఎవరు ఇక్కడ జెన్యూన్ అనేది మీరు పై స్థాయికి తీసుకెళ్ళి చెప్పగలిగే అవకాశం లేని ఈ పరిస్థితుల్లో ఏ రకంగా అతని మీద డైరెక్ట్గా కేసులు కట్టే పరిస్థితులు ఉన్నాయి? దీన్ని ఎవరైనా సమర్థించాలా అక్కర్లేదా? ఒక పోలీస్ అధికారిగా దీన్ని ఏ రకంగా ఈ సిస్టమ్ని చూడాలనేది మీ మాటలో చెప్పండి. హరిగారు, ఇంతకు ముందు అంటే మీరు అన్నట్లు లేడీస్ వచ్చి కంప్లైంట్ చేయగానే ఇమీడియట్గా FIR కట్టేది అది ఉండేది. ఇప్పుడు లేదు. ఇప్పుడు కౌన్సిలింగ్ అనేది ప్రీ రిక్విజిట్ అయిపోయింది. బిఫోర్ రిజిస్టరింగ్ ఏ కేస్ కౌన్సిలింగ్ అనేది ప్రీ రిక్విజిట్ అయింది. దాని తర్వాత హయ్యర్ అప్స్కి ఇన్ఫామ్ చేసి ఆ తర్వాతే FIR రిజిస్టర్ అవుతుంది ఫ్యాక్చువల్గా అయితే. దాంట్లో హస్బెండ్ మీద ఉంటుంది, ఇన్లాస్ మీద, ఇంకా వాళ్ళ మీద, వీళ్ళ మీద ఉంటాయి. దాంట్లో కూడా చాలా స్క్రూటినీ జరుగుతుంది, ఫిల్టర్ జరుగుతున్నది. దాని తర్వాత కేసు కడుతున్నారు. అట్లని మనం కేసెస్ అన్నీ ఫెయిర్ కేసెసా లేదంటే ఫాల్స్ కేసెసా అనేది ఇట్ ఈస్ డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్ తెలుస్తుంది. లేడీస్ పట్ల కొంచెం బయాస్డ్గా ఉంటారు. అవి ఎక్స్ప్లాయిట్ అవుతున్నాయా సార్? ఫ్రాంక్గా మాట్లాడుకుందాం ఈరోజు సత్యమేవ జయతే. ఎస్ ఉన్న వాస్తవాలు మాట్లాడడానికే కదా ఇది అన్నది నేను. రైట్. ఇప్పుడు పోలీసు వాళ్ళు తప్పు చేశారు, లేదంటే అడ్వకేట్స్ తప్పు చేశారు, లేదంటే సామాజిక వర్తలు తప్పు చేశారనే కాదు. దీనికి అందరికీ బాధ్యత సొసైటీ ఉందండి. సొసైటీలో అందరూ ఉన్నాం. సొసైటీకి రక్షణ కల్పించాల్సిన స్థానంలో మీరు ఉన్నారు కదా సార్, జ్యుడిషియరీ అవ్వచ్చు లేకపోతే మీరు అవ్వచ్చు. బై వాట్ మీన్స్? బై యాక్ట్స్ ఓన్లీ కదండి. పోలీసు వాడికైతే కత్తిచ్చి రక్షణ చేయమని చెప్పారు కదా. ఇది ఈ ఇష్యూస్లో, లీగల్ ఇష్యూస్లో పోలీసులు రక్షణ కల్పించాలంటే యాక్ట్లు ఎట్లుంటాయో అట్లా చేస్తారు. ఇన్వెస్టిగేషన్లు ఏం తెలుతుందో అట్లా చేస్తారు. అట్లంటే సిస్టమ్ అంతా, పోలీస్ సిస్టమ్ చాలా ప్యూర్గా ఉందని అనను. ప్రతి దాంట్లో ఉంది. అడ్వకేట్స్లో ఉన్నారు, పోలీసులో ఉన్నారు, సామాజికవేత్తల్లో కూడా కరప్టెడ్ పీపుల్ ఉన్నారు. ఇట్ డజంట్ మీన్ ఒక పోలీస్కో లేదంటే ఒక అడ్వకేట్స్కో కాదు,
అందరిది బాధ్యత ఉంది దీంట్లో. అతుల్ సుభాష్ ఇష్యూలోనే అతని పట్ల సానుభూతి ఉంది, కానీ అతను అంత ఎక్స్ట్రీమ్ లెవెల్కి పోవాల్సిన అవసరం లేదు సార్. 100 సార్లు అతను బెంగళూరు నుంచి యూపీకి, 40 సార్లు ప్రత్యక్షంగా కోర్టు ముందుకి ఫర్ నో రీజన్ వెళ్ళటం తిరిగి రావడం, ఆయనతో పాటుగా వృద్ధ దంపతులు, రైట్, ఈ గృహహింసతో పాటుగా పర్మనెంట్ అలమోని. ఈ విషయంలో అతనికున్న బాధ్యతలు కానీ, లేకపోతే అతనికి ఒకవేళ వృద్ధ పేరెంట్స్ ఉంటే కనుక వాళ్ళని టేక్ కేర్ చేయాల్సిన అవసరం కానీ ఏ చట్టం ఎందుకు గట్టిగా చెప్పదు, ఎందుకు మాట్లాడదు? సో 40,000 అయింది, 80,000 అయింది, ఆ తర్వాత 1,00,000 అయింది, 2 లక్షలు అతను చనిపోయే నాటికి అతను ఇవ్వాల్సిన పరిస్థితి ఆ బాబు సంరక్షణ కోసం. ఏ రకంగా న్యాయం ఇది? కోర్ట్స్ ఇంటెన్షనల్గా ఏం చేయదు కదా. కోర్టులో కూడా కోర్టుకి ఫైలింగ్ ఆఫ్ కేసెస్, చాలా కేసెస్ ఉన్నాయి, దానికి కూడా That ఉన్నాయి. doesn't mean that it can allow somebody to commit suicide. బిల్కిస్ బాను కేసు జరిగింది గుజరాత్లో. ఆమె కన్నా ఎక్కువ టర్మాయిల్కి పోయినాడండి. Shall we undermine this? No, I am not undermining this. He should have fight. At the cost of spending his money? Oh, yes. Right? ఆ డబ్బులు అతను ఖర్చు పెట్టుకొని అతని మీదే కేసులు వాళ్ళు వేస్తూ ఉంటే దాన్ని పోరాడాలి. అట్లనే చనిపోతే వీక్ మైండెడ్ పీపుల్ కదా. ఒక లేడీని, ఆమె గర్భవతి ఉంటే గర్భంలో ఉన్న పిల్లోడు చచ్చిపోయినాడు, ఇంకో బాబు చచ్చిపోయినాడు, వాళ్ళ ఫ్యామిలీని అంతా చంపేస్తే పాప షీ ఫైట్ అప్ టు ద సుప్రీంకోర్టు లెవెల్. ఒక లేడీ అటువంటి పరిస్థితులను కూడా ఎదుర్కొన్నప్పుడు ఇతన్ని మీరు అన్నట్టు సార్, ఒక మానసిక సంఘర్షణ ఇద్దరు వ్యక్తుల్లో అది సమానంగా ఉంటుంది అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు కదా సార్. సో ఒక సమస్యని ఒకళ్ళు ఎలా చూస్తారు అనేది వాళ్ళు పడుతున్న బాధ, వాళ్ళ పడుతున్న వేదనలోంచి వస్తుంది, కానీ పక్కన వాళ్ళ సామర్థ్యం నుంచి రాదు. సిస్టంలో ఈ పర్టికులర్ కేసులు మనం తీసుకుందాం. పోలీసు వాళ్ళు 302 వేసినారు, అది చాలా తప్పది. హెల్త్ బాగాలేక చనిపోయినాడు, హెల్త్ బాగాలేక చనిపోతే అంటే హరాస్మెంట్ అని వేశారు. హెల్త్ బాగాలేకుంటే చనిపోతే అంతకు ముందే అతనికి మెడికల్ రికార్డు ఉంది, దే షుడ్ హావ్ సీన్. దాంట్లో పోలీసు వాడు తప్పు ఉంది, ఆ జడ్జి ఎవరో లేడీ మేజిస్ట్రేట్ డబ్బులు డిమాండ్ చేసింది ఉంది. అంటే ఇవన్నీ ఇట్ హ్యాస్ టు బి వెరిఫైడ్ కదా. ఇప్పుడు ఆమె కంప్లైంట్లో కూడా ఏముందండి, డౌరీ హరాస్మెంట్ ఉంది, అన్యాచురల్ సెక్స్ ఉంది, ఇవన్నీ ప్రూవ్ చేయాలి కదా. అన్యాచురల్ సెక్స్ ఏదో రూమ్లో జరుగుతుంది, దానికి పోలీసు వాడు అయితే పోయి చూడాలి కదా. ఇది ఎస్టాబ్లిష్ చేయాలంటే చాలా వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇంకోటి, ఈ తప్పుడు కేసులు పడినప్పుడు పోలీస్ షుడ్ ఇనిషియేట్ 181 CRPC. ఇప్పుడు బిఎన్ఎస్లో ఏముందో తెలియదండి. ఫాల్స్ కేసెస్ చేసినప్పుడు వీ కెన్ ప్రొసీడ్ అగైన్స్ దోస్ ఫెలోస్. అది చేయడం లేదు, అది చేస్తే డిటరెన్స్ ఉంటుందండి కేసెస్. పార్థ గారు చెప్పండి. సో మీరు సేవ్ ఇండియన్ అంటున్నారు, దీంట్లో పురుషుణ్ణి ఒక కార్నర్ స్టోన్గా మీరు చెప్తూ ఉన్నారు, రైట్? జరిగిన సంఘటన ఏ రకంగా చూడాలి? ఖచ్చితంగా ఇది మహిళా హక్కులకు కానీ వాళ్ళ రక్షణకు కానీ వ్యతిరేకం కానే కాదు. ఐఎమ్ రీట్రేటింగ్ దిస్ పాయింట్ బికాజ్ ఇది తీసుకోవడానికి గల కారణం అతని వేదన బయటికి తెలియాల్సిన అవసరం ఉంది. రక్షణ అందరికీ ఉండాలి, మహిళలకి ఉండాలి, ఖచ్చితంగా పురుషులకు కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రికార్డ్ అవుతున్నవి కొన్ని అయితే చాలా అన్రికార్డెడ్గా వెళ్ళిపోతూ ఉన్నాయి. అతుల్ సుభాష్ కేసు చూసుకుంటే మనం ఓన్లీ సూసైడ్ ఆస్పెక్ట్ చూసాం ఫస్ట్. దీని నుంచే కదా ఇప్పుడు సోషల్ అవుట్రేజ్ ఇవన్నీ వస్తున్నాయి. అండ్ మనం డిస్కషన్ చేసేది కూడా ఇందువల్లనే, దాని ఎఫెక్ట్ అయిపోతుంది. కాకపోతే మనం చూడాల్సింది ఏంటంటే, ఇప్పుడు అవుట్రేజ్ కాకుండా ఇలాగా సూసైడ్ చేసుకునే వరకు తెచ్చే అవకాశం ఎందుకు వచ్చింది అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ దాని పరిస్థితి ఉన్నాయి. హిస్టారికల్గా మనము అసలు ఇలాంటి చట్టాలు ఎందుకు వచ్చాయి అని చెప్పారు, కానీ దాంట్లో కూడా ఒక ఫాల్ట్ ఉంది. మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ బయాస్ లాస్ చేసాము. సోషల్ ఈక్వాలిటీ రావాలా లేకపోతే చట్టాలు రావాలా? ఈక్వాలిటీ వచ్చాక చట్టాలు రావాలి అన్నట్టు మాట్లాడారు. ఈక్వాలిటీ రావాలంటే కూడా చట్టాలే రావాలి ఫస్ట్. ఈక్వాలిటీ తేడానికే కదా తెచ్చారు. అలాంటప్పుడు బయాస్డ్గా తెచ్చినప్పుడు ఇట్ విల్ ఆల్వేస్ పుష్ ఇట్ ఇంటూ అదర్ సైడ్, ఒక ఎక్స్ట్రీమ్కి తీసుకెళ్ళిపోతుంది అది. ఇప్పుడు మనం చూసే ఆ పరిణామాలు అదే. ఇంకోటి అతుల్ సుభాష్ కేసు ఇదొకటి చూసుకుంటే, ఇద్దరే మనుషులు, హస్బెండ్ అండ్ వైఫ్, 8 కేసెస్. దాన్ని ఇవాళ మొత్తం మ్యారిటల్ లైఫ్ మొత్తం దాన్ని ఇంకా మనం మొత్తం స్టోరీ చూడలేదు అసలు. ఇందులోనే 8 కేసెస్ చూసాం మనం. ఇప్పుడు చెప్పేవాళ్ళు ఏమంటారంటే ఇంకా చాలా రావచ్చు, యూ కెన్ పుట్ అప్ టు 40 కేసెస్ అంటారు. వాళ్ళకి చట్టంలో అవకాశం ఉంది 8 కేసెస్ వేయడానికి, కాబట్టి వేసారు. నిజంగా మేబీ ఒకటే కేసుతోటి అయిపోయేదేమో, ఒక డివోర్స్ కేసుతోటి. అదొకటి ఎందుకు వేయలేదు? ముందే 498 ఫస్ట్ క్రిమినల్ కేసు పడుతుంది. డివోర్స్ కేసు మెయింటెనెన్స్ రాకముందు ఫస్ట్ ఒక క్రిమినల్ కేసు పడుతుంది. ఎందుకు పడుతుంది? క్రిమినల్ కేసు వేస్తే ఒత్తిడి తేవచ్చు. దట్ ఈస్ ద థింకింగ్. ఇక్కడ ఇంటెంట్ చూడాల్సిన అవసరం ఉంది చట్టంలో అంటారు. మరి దానికి ఏం చెప్తారో న్యాయవాదులు కానీ దేవి గారు కానీ. సో రక్షణ అందరికీ కావాలి, ఇక్కడ జెండర్ ఈక్వాలిటీ ఉండాలి, న్యూట్రల్గా సొసైటీ ఉండాలి అనేది ప్రస్తుతం మనం మాట్లాడుతున్నాం.
సో ప్రస్తుతం సుభాష్ ఆత్మహత్య ఉదంతం గురించే ప్రధానంగా ఈ చర్చ నడుస్తోంది. సో ఎక్కడ అమెండ్మెంట్స్ జరగాల్సిన అవసరం ఉంది, ఆల్రెడీ లాలో ఉన్నా కూడా అవి అమలుపరచడంలో సిస్టమ్ ఫెయిల్ అవుతుందా అనేది గట్టిగా మాట్లాడుతున్నాం. హరిత గారు చెప్పండి. సో 498A, సో దాని గురించే ప్రధానంగా చర్చ అండి ఇక్కడ. రైట్, మొన్న జరిగిన బెంగళూరు టెక్కీ ఆత్మహత్య దేశం యావత్తు కూడా దీని గురించి మాట్లాడేలా చేస్తుంది. కొంతమంది చాలామంది మాట్లాడుతున్నారు. దీపికా నారాయణ్ భరద్వాజ్ అందరికీ తెలిసిన వ్యక్తే, పురుష హక్కుల కార్యకర్త. రైట్, ఇలాంటిది ఒక సిస్టమ్ వస్తుంది అని ఎవరు ఊహించుండరు. ఆవిడ మాట్లాడుతున్నారు, ఇండియా జనాభా 140 కోట్లు, ఇక్కడ సగం మంది అంటే మగవాళ్ళు గృహహింస మీద కేసు పెట్టలేరు, లైంగిక హింస మీద కేసు పెట్టలేరు, అత్యాచారాలు, భార్య చూపే క్రూరత్వం, మర్యాదకు కలిగే భంగం, వేటి మీద కేసు పెట్టలేరు. రైట్, మనం ఈక్వాలిటీ గురించి మాట్లాడుతున్నాం. జెండర్ ఈక్వాలిటీ అనేది కంపల్సరీగా కావాలి. ఇక్కడ అమ్మాయి అబ్బాయి కాదు, ఫస్ట్ మానవత్వం అనేది ఉండాలి. ఎందుకంటే ఇన్సిడెంట్ అయినప్పుడు అందరూ మాట్లాడతారు, 4 రోజుల తర్వాత మర్చిపోతారు, కొత్తది రాగానే దాని మీదకి వెళ్ళిపోతారు. సో సిస్టమ్ అనేది ఎప్పటికీ మారేటట్లు మనకు అనిపించట్లేదు. ఎందుకంటే రీసెంట్లీ వెస్ట్ బెంగాల్లో కూడా చాలా దారుణంగా ఒక అమ్మాయి అత్యాచారానికి గురైంది, మర్డర్కి గురైంది. చాలా ధర్నాలు చేశారు, చాలా మాట్లాడారు, రోజు చూశారు. తర్వాత ఏమైంది? సో అలాగే ఈరోజు కూడా అతుల్ సుభాష్కి నిజం చెప్పాలి అంటే అన్యాయం జరిగింది. అలా జరిగిందంటే మనుషుల వల్ల అన్యాయం జరిగింది, అమ్మాయి కంటే కూడా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ తన ఇంట్లో తన భార్య తను అసంతృప్తిగా ఉన్నారు అనేది ఒకటి పక్కన పెడితే, సమాజంలో ఏం జరుగుతుంది అంటే మోర్ దాన్ ఎనీథింగ్ అతను మొత్తం మన సంభాషణ వింటే కరప్షన్ అండ్ దాని తర్వాత సిస్టమ్. నిజంగా ఒక మనిషికి అన్యాయం జరిగితే బయటకు వచ్చి మాట్లాడే అంత స్వేచ్ఛ అందరికీ ఉంది, చట్టాలు కూడా ఉండొచ్చు. బట్ కాకపోతే కరప్షన్ వల్ల కొంతమంది దాన్ని పట్టించుకుంటున్నారు, దాన్ని కొంతమంది పట్టించుకోవట్లేదు. ఇప్పుడు 50 రూపాయల నుంచి అక్కడ కరప్షన్ జరుగుతుందని ఒక మనిషి చెప్తున్నాడు అంటే అది అబద్ధమా? అంటే ఒకప్పుడు మనం శంకర్ సినిమాలో భారతీయుడని చూపించాం కరప్షన్ సిస్టమ్ గురించి. అంటే ఇచ్చేవాళ్ళు ఉన్నంత వరకు తీసుకునే వాళ్ళు ఉంటారు. అతుల్ సుభాష్ ఒక మాట చెప్పాడు, 5 లక్షలు ఇస్తే ఇవన్నీ క్లోజ్ చేసేస్తా అని. జడ్జే ఒక అమ్మాయి ఆఫర్ ఇచ్చింది కదా, ఆ రోజు ఒకళ్ళు నిజంగా 5 లక్షలు తను 10 లక్షలు ఇచ్చిండుంటే, అన్ని కేసులు క్లోజ్ అయ్యి ఉంటే అప్పుడు ఎవరికి న్యాయం జరిగేది? అంటే ఇక్కడ కరప్షనా లేదంటే అబ్బాయా అమ్మాయా? జెండర్ ఈక్వాలిటీ గురించి అని మాట్లాడుతున్నాం. ఇందాక దేవి గారి కూడా సిస్టమ్ గురించి మాట్లాడరేమో అంటే, మేడం 10 ఇయర్స్ బ్యాక్ 20 ఇయర్స్ బ్యాక్ ఉన్న సిస్టంలో మహిళలకి జరుగుతున్న అన్యాయాలు ఏ రకంగా ఉన్నాయో వాటి గురించే ఇప్పటిదాకా మళ్ళీ ఇప్పుడు 2024లో కూడా మాట్లాడు. ఇక్కడ మనం మాట్లాడాల్సిన టాపిక్ కుటుంబ వ్యవస్థలో జరుగుతున్న అన్యాయం గురించి, దాన్ని లీగల్ సిస్టమ్ గా యూజ్ చేసుకుంటే అన్యాయానికి గురైంది ఎవరైనా సరే, ఎవరైనా Yes. దాంట్లో లీగల్ సిస్టమ్ని వాడుకుంటున్న టాపిక్ గురించి ఈరోజు మాట్లాడుతున్నాం. చిన్న పిల్లలకి రేపులు జరిగినాయి అనో, లేకపోతే మహిళలకి వాళ్ళకి అన్యాయాలు జరిగినాయి అనే టాపిక్ కాదు. ఆ టాపిక్లో వాళ్ళ వరకు చట్టాల ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. కానీ కుటుంబ వ్యవస్థలో వచ్చిన కేసుల విషయానికి వచ్చేసరికి చాలా సీరియస్ చట్టాలు ఉండడం వల్ల ఎంత దారుణంగా అవుతుందంటే, ఇప్పుడు దీని గురించి ఈ టాపిక్ గురించి ఆలోచించాల్సిన సందర్భాన్ని క్వశ్చన్ని రేస్ చేసిన వ్యక్తి అతుల్ సుభాష్. సూసైడ్ చేసుకున్నారంటే ఒక్కొక్క మెంటాలిటీ, ఒకళ్ళు కొంత స్టామినా అనేది క్రూయాలిటీని కొంతవరకే ఫేస్ చేయగలుగుతారు సార్. ఒక స్టేజ్ తర్వాత కొంతమంది ఫేస్ చేయలేకపోతారు. అందరూ స్టాండర్డ్గా ఉండాలని మనం అనలేం. ఈ రోజున మ్యారిటల్ సిస్టమ్ ద్వారా ఫైల్ అవుతున్న కేసుల గురించి వాటిని జెండర్ ఈక్వాలిటీ చేయాలనే టాపిక్ మీద నేను మాట్లాడుతున్నా. మహిళల్ని తగ్గించమనో జెంట్స్ని పెంచమనో కాదు. పెళ్ళి అనే ఒక సిస్టమ్ని పెట్టుకొని లా అండ్ ఆర్డర్ని యూజ్ చేసుకొని జరుగుతున్న క్రైమ్ ఇది. ఒక రకంగా పెళ్ళి అంటేనే ఒక క్రైమ్ అనే క్వశ్చన్ మార్క్కి జనాల్లోకి వెళ్ళింది. మహిళా సంఘాలు అనేవి జనాలకి చాలా అవేర్నెస్ ఉన్నాయండి. మరి జెంట్స్ కోసం వాయిస్ రేస్ చేసే వాళ్ళ గురించి ఎంతమందికి తెలుసు? అలా తెలిసినా ఆఫ్టరాల్గా చూస్తారు వాళ్ళని. సో ఇక్కడ ఈ సిస్టమ్కి సంబంధించి, మ్యారిటల్ డిస్ప్యూట్కి సంబంధించి జెండర్ ఈక్వాలిటీ ఖచ్చితంగా తీసుకురావాల్సిందే. ఎందుకంటే ఒక 10 ఏళ్ల క్రితం మాట్లాడుకుంటున్న లేడీస్ కష్టాలు మ్యారిటల్ డిస్ప్యూట్లో ఈ రోజున లేవు. దీన్ని నేను ఛాలెంజ్ చేసి చెప్తాను. అబ్బాయిల్ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. అలానే లేడీస్ కష్టాలు పడట్లేదంటే పడుతున్నారు. ఈక్వల్గా వాళ్ళిద్దరికీ రైట్స్ ఇచ్చే విధంగా చట్టాలు మారాలి అన్నప్పుడు మార్చడానికి ఏ మహిళా సంఘాలు యాక్సెప్ట్ చేస్తారో నేను ఛాలెంజ్ చేస్తే ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఈ రోజున మ్యారిటల్ సిస్టమ్ని, మన ఇండియన్ కుటుంబ వ్యవస్థని కాపాడాల్సిన పరిస్థితి వచ్చింది అంటే ఖచ్చితంగా లా అండ్ ఆర్డర్లో మార్పు రావాలి. ఇలా ఫాల్స్ కేసులు వేసేది జెండర్ ఈక్వాలిటీ. ఎవరు తప్పు చేసినా అంతే. అసలు ఎందుకు ఇవ్వాలి? మహిళలకి పర్మనెంట్ ఎలిమనీ ఎందుకు ఇవ్వాలి? పెళ్లి చేసుకుని డబ్బు తీసుకుని వెళ్తామంటే ఎట్లా? పిల్లలకి ఇవ్వాలి మెయింటెనెన్స్. 498 డీవీసీ, మెయింటెనెన్స్, ప్రాపర్టీ షేర్స్. సూసైడ్లు చేసుకొని చచ్చిపోవడం కాదు సార్, మెంటల్ డిప్రెషన్తో జాబులు వదిలేస్తున్నారు, మెయింటెనెన్స్లు కట్టలేక. ఒకటి రమ్య గారు అప్డేట్ అవ్వాల్సిన అవసరం ఉంది. అదే ఎందుకు అప్డేట్ అవ్వాలంటే, నేను 10 సంవత్సరాల క్రితం మాట్లాడుతున్న విషయాలు మాట్లాడుతున్నానండి. నేను చెప్పిన ఎన్ఎఫ్ఎస్ డేటా 10 సంవత్సరాల క్రితం. ఈక్వల్ జెండర్ రావాల్సిన అవసరం ఉందని నేను అంటున్నా. ఈ దేశంలో క్రైమ్ రేట్ ఎన్సీఆర్బీ డేటా ఏది వీళ్ళకి చెప్పే వాదనలు సపోర్ట్ చేయట్లేదు.
27% డౌరీ డెత్స్ ఉన్నాయి వాళ్ళకి యాజ్ ఆన్ టుడే. క్రైమ్ ఎగనెస్ట్ విమెన్ ఒక్క సంవత్సరంలో ఎంత పెరిగిందో చూడండి. సార్, Whether crime it is against women family అనేది violence. కాదండి, ఫ్యామిలీ Different. ఇప్పుడు నేను అంటుంది క్రైమ్ ఎగనెస్ట్ విమెన్ లో ఫ్యామిలీ క్రైమ్ పెరిగింది. నేను మాట్లాడుతుంది అవుట్ ఆఫ్ ఫ్యామిలీ కాదు. చూడండి ఎన్సీఆర్బీ డేటా. అవుట్డేటెడ్ మాటలు మాట్లాడకండి, మీ వ్యక్తిగతమైన అనుభవాల నుంచి మాట్లాడకండి. మీరు మాట్లాడారు పర్సనల్ టాపిక్. 33% మీరు మహిళా సంఘాల మీద, కార్యకర్తల మీద అటాక్ చేశారు. 33 సఖీ సెంటర్లు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో ఉన్న 33 సఖీ సెంటర్లు, పోలీస్ స్టేషన్లో ఉంటున్న కౌన్సిలర్స్ మాట్లాడండి. 498A 2017 నీరబ్ కుమార్ జడ్జిమెంట్ తర్వాత అసలు అది పనికిరాని చట్టం కింద తయారైంది. దాని నుంచి నమోదవుతున్న కేసు బ్లడ్ వూండ్స్తో వెళ్ళినా కానీ అక్కడ కేసులు నమోదు కావట్ల. ఒకటి. రెండోది, జనరల్ న్యూట్రల్ రాస్ గురించి మాట్లాడుతున్నప్పుడు అంటే ప్రభుత్వం అబద్ధం చెబుతోందా? 39% డొమెస్టిక్ వైలెన్స్ విమెన్ మీద ఉంది, ఇంటిమేట్ పార్ట్నర్ వైలెన్స్ ఉందని చెప్తున్నది ఏదైతే ఉందో, స్త్రీలు పురుషులు ఆత్మహత్యల రేటు 1:4. అంటే పురుషులు 4 times ఎక్కువ స్త్రీల కంటే ఆత్మహత్యలు చేసుకుంటారు. యు నో దట్. భారతదేశంలో ఆల్మోస్ట్ ఈక్వల్. కారణాలైన ఒంటరి మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సూసైడ్ రేటు ప్రపంచవ్యాప్తంగా హైయెస్ట్ ఉంది. కారణాలు ఏమన్నా కానివ్వండి, అటు జోలికి ఇప్పుడు నేను వెళ్ళట్లా. కానీ భారతదేశంలో మ్యారీడ్ విమెన్ సూసైడ్ రేటు 3 times ఎక్కువ ఉంది. ఇది కుటుంబ సంబంధాల్లో ఉండే డిస్పారిటీని సూచిస్తుంది. అంటే గవర్నమెంట్ చెప్తున్న 39% ఇంటిమేట్ పార్ట్నర్ వైలెన్స్ ఏదైతే ఉందో అది తప్ప జరగడం లేదా? మీరు ఈ పాయింట్ లో ఏకం అనే ఒక సంస్థ ఇచ్చిన గణాంకాల్లో ఏకం కాదు, నేను ఇస్తా. దాని ప్రకారం మన వివాహేతర సంబంధాలు కారణాలు అవ్వచ్చు, లేకపోతే చాలా రకాలమైన సంబంధాలు అవ్వచ్చు, అవి కూడా మీకు కారణాలు. కానీ మనం మాట్లాడుతున్నది ఇక్కడ అది కాదు, ఆడవాళ్ళకే ఉంటాయి. నేనేమంటున్నా 39% ఇంటిమేట్ పార్ట్నర్ రిలేషన్షిప్ అంటున్నా. అంటే ఇంటిమేట్ పార్ట్నర్ అంటే భర్త కావచ్చు, లివ్ ఇన్ రిలేషన్ ఏదైనా కావచ్చు. ఇది డొమెస్టిక్ వైలెన్స్ 39%. ఇది గవర్నమెంట్ డేటా, ఎన్సీఆర్బీ డేటా. జనరల్ న్యూట్రల్ లాస్ రావాలంటే ఫ్యామిలీలో జెండర్ ఈక్వాలిటీ ఉండాలి. అదే సందర్భంలో ఇంకోటి చెప్తున్నా, మీరందరూ మాట్లాడుతున్నారు ఆడవాళ్ళు తెగ సంపాదించేస్తున్నారని. ఎంత ఆడవాళ్ళ ఇవాళ ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత చెప్పండి మీరు ఎవరన్నా నాకు. దేశంలో ఆడవాళ్ళ ఎంప్లాయ్మెంట్ రేట్ ఎంత? 7%. 7% శాలరీడ్ జాబ్స్ చేస్తున్నారు. 93% అనార్గనైజ్ సెక్టార్ వర్క్ చేస్తున్న విమెన్లో. లేటెస్ట్ పార్లమెంట్ డేటా, మొన్న పార్లమెంట్లో జరిగిన చర్చ, 23% విమెన్ ఎంప్లాయ్మెంట్ రేట్. ఈవెన్ మగవాళ్ళతో పోలిస్తే అది 76% ఉంది ఎంప్లాయ్మెంట్ రేట్. సంపాదన మీరు మిస్ అవుతున్నారు. పాయింట్ కాదండి, మీరు మాట్లాడుతున్న అన్యాయానికి ఇక్కడ వ్యతిరేకంగా ఎవరు మాట్లాడుతున్నారు? నేను మాట్లాడుతుంది ఏంటంటే సంపాదిస్తున్నారని చెప్తున్నారు. సంపాదించే వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. సంపాదించే వాళ్ళ గురించి 7% అయినప్పుడు, సంపాదించే వాళ్ళు 7% అయినప్పుడు 7% మీరు జనరలైజ్ చేస్తున్నారు. నేను 93% గురించి మాట్లాడుతున్నాను. మీరు అవుతున్నారు. నేను అంటున్నా 7% సంపాదించే వాళ్ళని తీసుకుని 93% ఉమెన్ కి మీరు ఎట్లా అప్లై చేస్తారని అవసరం ఉందో అని చెప్పు. 93% ఇక్కడ జనరల్ ఎలా చేస్తారు మీరు? మీరే అంటున్నారు ఈ 7% సంపాదిస్తున్నారు కాబట్టి ఈ 7% అలిమోని 93% మాట్లాడుతున్నారు మధ్యలో. మీరు మాట్లాడకండి అనవసరంగా. నేను చేయట్లా, మీరు చేస్తున్నారు. ఎన్ఎఫ్సి అది హెచ్ఎఫ్సి డేటా ఏదైతే చెప్తున్నారో మేడం, ఎవ్రీథింగ్ ఇస్ పోల్డ్ బేస్డ్ ఆన్ ద కేసెస్ ఫైల్డ్ ఇన్ ద కోర్ట్. ఎన్ఎఫ్హెచ్ఎస్ డేటా వేరు, ఎన్సీఆర్బీ డేటా వేరు. ఎన్సీఆర్బీ డేటా అంటే మీకు పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులను బట్టి ఇచ్చే డేటా. ఎన్ఎఫ్ఎస్ డేటా అంటే జనరల్ సర్వే గవర్నమెంట్ చేసి దాని నుంచి వచ్చిన డేటా. ఈ రెండుకి తేడా తెలుసుకోవాలి. ఏది మనం ప్రామాణికంగా తీసుకోవాలి? ఇప్పుడు మీరు 2 సర్వేలు చెప్పారు. సో గవర్నమెంట్ రికార్డ్స్ ప్రకారం కోర్టులు, పోలీస్ స్టేషన్లు చెప్తున్న ప్రతి ఒక్క ఏ రికార్డు తీసుకున్నా 30% కూడా కన్వెన్షన్ రేట్ లేదు. 80%, 70% ఫాల్స్ కేసులు ఉన్నాయి. ఇప్పుడు మీరు అది కోట్ చేయకుండా వేరేది కోట్ చేసి అందులో ఉన్నాయని చెప్తున్నారు. మీరు దీన్ని కావాలని అవసరం లేని వాటిని కాకుండా అవసరం లేని వాటి గురించి మాట్లాడుతున్నారు.
గవర్నమెంట్ రికార్డ్స్ మీరు చెప్తున్నారు, గవర్నమెంట్ చేసిన సర్వే సో మీరు చెప్పే పాయింట్ ఇక్కడ కన్విక్షన్ అసలు లేదు అంటే 20% కూడా లేదు. ఇస్ దట్ రైట్ మ్యామ్? అసలు 20% 10% కూడా లేదు. మరి దాన్ని The point is this. That is the point we are talking about. ఈ రోజు డిబేట్ ఏంటి అంటే మనం జరగలేదని అర్థం వ్యాప్తంగా కాదు. సెన్సెస్ గురించి మాట్లాడలేదు, ఏమండి? సర్వేస్ గురించి మాట్లాడలేదు. బన్వరీదేవి 498A కేసులో ఏ విధంగా బన్వరీదేవి మిస్లీడ్ రేప్ అవుతుంది? కేసులో ఇప్పుడే కన్విక్షన్ లేదు అంటే దట్ డస్ నాట్ మీన్ రేప్ డజంట్ హ్యాపెన్. ఇక్కడ కన్విక్షన్ రేట్ కి క్రైమ్ జరగడానికి సంబంధం లేదు. భారతదేశ వ్యవస్థలో ఇదే సిస్టమ్స్ అండి. వైఫల్యం అంటే ఇదే మరి నేను చెప్పింది. శంకరెడ్డి గారు, do you want to add something to that? Please, I'll come back to you. Yes, sir. ఆయన చెప్పినట్టు కన్విక్షన్ రేట్ వెరీ లెస్ ఉందండి, ఆల్మోస్ట్ 9-10% ఉంది. క్రిమినల్ జస్టిస్ సిస్టంలోనే ఉంది కదా సార్. 10 మంది అక్యూజ్ మేబీ రిలీజ్డ్, కానీ ఒక్క ఇన్నోసెంట్ని కూడా కన్విక్ట్ చేయొద్దు అనేది ఒక మన పాలసీ ఉంది. మారాలి సార్, ఇంకా మారాలి. దీంట్లో ఒక కేసు కన్విక్షన్ కాకపోవడానికి చాలా రీజన్స్ ఉన్నాయండి. ఒకటి, పోలీస్కి వర్కింగ్ ఫోర్స్ చాలా తక్కువ ఉంటుంది, కేసెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. కరప్షన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ఆల్ సిస్టమ్స్ అండి. పోలీసు వాడు కరప్షనే కాదు కదా, అడ్వకేట్స్ దగ్గర కరప్టెడ్ మైండ్ ఉండారు, మన మహిళా సంఘాల్లో కరప్టెడ్ మైండ్ ఉండారు, జ్యుడిషియరీలోనూ కరప్టెడ్ మైండ్ ఉండారు కదండి. నేను అనేది దానికి రావడానికి ఏంటంటే ఎగ్జాగరేషన్ చేస్తారు. కన్విక్షన్ రేట్ తక్కువ కావడానికి ఏంటంటే 10 తులాలు ఇచ్చినారు అనుకో, 50 తులాలు ఇచ్చినారు. ఒక దొంగతనంలో కేసు ఏమవుద్దంటే ఓ 10 తులాలు పోతే 20 తులాలు, ఎందుకంటే పోలీసు వాళ్ళు ఇంకో 10 తులాలు నొక్కేస్తారు కాబట్టి వాళ్ళు ఎక్కువ చెప్తారు. దీంట్లో కూడా అంతే. అది టు సమ్ ఎక్స్టెంట్ ఇట్ మే బి ట్రూ అండి. ఎందుకంటే ఇప్పుడు మార్జినల్ కరప్షన్ సిస్టంలో లేదంటే అదే సత్యమేవ జయతే అనేది. అదే మార్జినల్ కరప్షన్ ప్రతి సిస్టంలో ఉంది. పబ్లిక్కి లా విషయంలో కూడా సరిగ్గా తెలియదు. రాగానే మాకేమంటే అమ్మాయి ఎవరో సూసైడ్ చేసుకుంటుంది, 304B డౌరీ డెత్ అవుద్ది. వీళ్ళు ఏం చేస్తారు, అమ్మాయి డౌరీ డెత్ చేస్తే ప్రూవ్ చేసుకోవాల్సింది అక్యూజ్ చేసుకోవాలా. వీళ్ళు ఏమంటారు, వీడు పెట్రోల్ పోసి కాల్ చేసినాడు అని 302 కేసు కడతారు. అంటే 302 కేసు అయితే వాళ్ళకి ఏం తెలుసు, మర్డర్ కేసు కడితే దానికి బాగుంటుంది. కానీ అప్పుడు 302 కేసు ఎవరు ప్రూవ్ చేయాలా, ప్రాసిక్యూషన్ ప్రూవ్ చేయాలా, వీడు పోసి కాల్చాడని. అదే 304B వీడు ఆమెను బాధ పెట్టడం వల్ల ఆమె అది 306 అవుద్ది, 306 498 అవుతుంది, 304B కూడా అవుతుంది. కానీ పబ్లిక్కి అంత నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఎవరు చెప్తారు, డీడీలో చెప్పు వాడు పోసి కాల్ చేశాడని. నేను ఎన్నో కేసులు చూశాను. నేను 498 లీడ్స్ టు అబెట్మెంట్ టు కమిట్ సూసైడ్, 304B డౌరీ డెత్. ఇవన్నీ దీని నుంచి వచ్చిన మాతృకలే కదా, ఈ మాతృక నుంచి వచ్చినాయి ఇవన్నీ. మీరు 498 చుట్టే తిరుగుతుంటే కాదు కదా. ఒక కేసులో, ఒక సింపుల్ కేసు అండి, ఒక అమ్మాయి ఇట్లనే డీడీలో చెప్పింది, నా మూడు పెట్రోల్ పోసి కాల్ చేశాడు. ఆ అమ్మాయి ఏం చేసింది, వంటింట్లోకి పోయి గొళ్ళెం పెట్టుకొని వేసుకొని చనిపోయింది. డీడీలో ఏం చెప్పింది, వాడు కాల్ చేశాడు అన్నాడు. ఇక్కడ ఏమొద్దండి, వాడు కాల్ చేశాడంటే 302 అవుద్ది. మేము ప్రూవ్ చేయాలా ఏది, వాడు కాల్ చేశాడని. జెండర్ ఈక్వాలిటీ అంటున్నారు కదా, ఇవి 498A కానీ, SC/ST యాక్ట్ కానీ, ఇంకోటి జూవెనైల్ జస్టిస్ యాక్ట్ కానీ, ఇవన్నీ ప్రొటెక్టివ్ లెజిస్లేషన్స్ అండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, దీంట్లో ఎవరో ఒక విక్టిమ్ వస్తాడు, భార్య అది సతాయిస్తూ ఉంటుంది, నాకు డబ్బులు కావాలా, అది కావాలా, ఇవి కావాలి. వీడు పోయి పోలీస్ స్టేషన్లో చేస్తే ఏమైనా కేసు కట్టడానికి ఏమైనా ప్రొవిజన్ ఉందండి? ఏమీ లేదు. రికార్డు ఏమైనా రికార్డు ఉందా? ఏమీ లేదు. వాడు మొగోడు అంటే పొరపో అంటాడు పోలీసుడు. ఎస్ ఎస్ దట్స్ వాట్ నేను అంటే. పోలీసుడు అంతా పవిత్రులు అందరూ ఇదని కదా నేను. ఇది అక్కడ నీకు చట్టమే లేకపోతే పోలీసుడు ఏం చేస్తాడు చెప్పండి మీరు? ఒక మొగాడు వచ్చి చెప్తాడు, నా భార్య ఇట్లా చేస్తుంది, డబ్బులు డిమాండ్ చేస్తుంది, నా తమ్ముడికి ఇది ఇవ్వమంటుంది, ఇది ఇవ్వమంటుంది, ఇది ఇవ్వమంటే అట్లీస్ట్ అది తీసుకొని, ఇంతకుముందు ఒక సర్టిఫికేట్ మిస్ అయితే సర్టిఫికేట్ మిస్ అని ఒక జీడీ ఎంట్రీ పెట్టి ఒక సర్టిఫికేట్ ఇచ్చేది. ఈ మగాడు ఆడదాని దౌర్జన్యాన్ని అట్లీస్ట్ డాక్యుమెంట్ చేయాలి. డాక్యుమెంట్ చేస్తే రేపటి రోజు మంచి చెడ్డ కేసు అయితే ఇట్ కెన్ బి షోడ్. అట్లనే ఉమెన్స్ రైట్ కమిషన్ అంటే మెన్స్ రైట్ కమిషన్ కూడా ఉండాలా, అట్లీస్ట్ టు ఎక్స్పోజ్ దేర్ దిస్ థింగ్. సెక్షన్స్ గురించి చాలా మందికి తెలీదు. వాళ్ళని డివేట్ చేసేది లాయర్స్ కదా. ఒక అమ్మాయి డివోర్స్ కోసం వెళ్ళినప్పుడు డివోర్స్ కేసు పెట్టకుండా ఇన్ని మల్టిపుల్ కేసెస్ అమ్మాయి చదువుకొని పెడుతుందా లేదా లాయర్ సలహాతో పెడుతుందా అనేది కూడా చూడాలి. ఆ లాయర్ అమ్మాయి అవ్వచ్చు, అబ్బాయి అవ్వచ్చు. వెరీ వ్యాలిడ్ పాయింట్. సో నేనేమంటున్నానంటే అన్నెసరీ ఎడ్యుకేషన్ లాయర్స్ నుంచి వస్తుంది బికాస్ ఆఫ్ ద కరప్షన్ అంటున్నాను నేను. దేవి గారు చెప్పిన ఒక పాయింట్ ఏదైతే ఉందో, ఫస్ట్ ఈ మ్యారేజ్ సిస్టమ్ చేంజ్ అవ్వాలి. హరి గారు, అసలు మ్యారేజ్ ఎప్పుడు చేసుకోవాలి, ఎందుకు చేసుకోవాలని ఫస్ట్ ఒక అవగాహన ఉండాలి.
సో నిజంగా లైఫ్లో ఇంకా ఈ మనిషితోనే ఉంటాం, ఈ మనిషి కరెక్ట్, పిల్లలకి అందాము అనుకున్నప్పుడే మ్యారేజ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇష్యూస్ వచ్చినాయి అనుకోండి, దాన్ని కుటుంబం లెవెల్లో ఫస్ట్ పరిష్కారం చేసుకోవాలి. పిల్లలు వచ్చిన తర్వాత ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయడానికి వీలు లేదు. సో కాబట్టి మీరు అన్నట్టు చాలా చట్టాలు వచ్చినాయి. ఈ మేడం చెప్పింది ఒక వ్యాలిడ్ పాయింట్. నిజంగా సంపాదిస్తున్నప్పుడు ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి అని అడుగుతున్నారు, కరెక్టే. ఎంతోమంది పెళ్ళిళ్ళు అయిపోయి పెళ్ళాల వెనకాల వెళ్ళిపోయి కుటుంబంలో పేరెంట్స్ని వదిలేసిన అబ్బాయిల గురించి ఎందుకు మాట్లాడలేదు? అది మానవత్వం కాదా? వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదా? కానీ పెంచి వాడి మీద ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళ తల్లిదండ్రులకి మరి ఎందుకు లేదు? మెయింటెనెన్స్ అనే చట్టం ఎందుకు లేదు? ఒక భార్య వేరే చోట నుంచి వస్తుంది. దేవి గారు చెప్పినట్లు డౌరీ తీసుకొని కొన్నిసార్లు వస్తున్నారు, డౌరీ ఇవ్వకుండా కొన్నిసార్లు వస్తున్నారు. అసలు ఇవ్వ మాకు, నువ్వు పెళ్లి చేసుకో మాకు డౌరీ ఇచ్చి. అసలు నీ కుటుంబం నుంచి మొదలవ్వాలి కదా మార్పు. ఒక అబ్బాయితో ఒక అమ్మాయి నచ్చలేదు, లేదా ఒక అమ్మాయితో ఒక అబ్బాయి నచ్చలా, గో ఫర్ డైవర్స్ కేస్, ప్రయత్నించండి. అంత సింపులా? ఎందుకు సింపుల్ కాదు సార్? ఎంత సింపుల్ కాదు? నాకు తెలిసి ఒకటి తిత్తి తీస్తారు. లేదు అంటే లేదు, విడాకులకి వెళ్ళారంటే కనుక నూరేళ్ల పంట అనేది ఒక ఎత్తు, నూరేళ్ల మంట అనేది ఇంకో ఎత్తు, కాసుల పంట అనేది లేటెస్ట్. అంటే నేనేమంటున్నానంటే ఒక అడ్వకేట్ రైట్ ఏం కేసులు ఉన్నాయి ఏంటి అనేది క్లయింట్కి ఎక్స్ప్లెయిన్ చేయాలి, చేస్తారు. అవి వేసుకుంటారా లేదనేది క్లయింట్స్ ఇష్టం. చట్టాలు ఉండడం వల్ల ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన బాధ్యత అడ్వకేట్స్కి ఉంది. అడ్వకేట్స్ చెప్పినప్పుడు వాళ్ళు వెయ్యాలా వద్దా, ఇది మిస్ అమ్మా, ఇది కరెక్ట్ కాదమ్మా, ఇది రాంగ్ అని పెడితే ఎవరు యాక్సెప్ట్ చేయరు. చేసిన దాఖలాలు ఉండవా? మిస్గైడ్ వేరు, చట్టాలు ఉన్నప్పుడు వేస్తున్నారు. ఒక సెక్షన్ పడితే అయిపోతుంది, దానికి 8 సెక్షన్లు వేశారు అంటే అదే సార్, ఎవరు ఇన్ని ఎలా క్రియేట్ అయింది? ఉన్న చట్టాల గురించి క్లయింట్స్ కి అవేర్నెస్ తీసుకొచ్చినంత మాత్రం అది కరప్షన్ ఇంకొకటి కాదు. వేరే అడ్వకేట్ దగ్గర కూడా క్లారిటీ ఉంటుంది. కేసుల గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం వాళ్ళ బాధ్యత. ఒక జంటు తనకు అన్యాయం జరిగినప్పుడు కేసు వేసుకోవడానికి ఒక్క కేసు లేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఏడ్చుకుంటూ మా ఆవిడ కొట్టిందండి, మా అత్తగారు కొట్టారండి అంటే ఒక కేసు తీసుకున్న వాళ్ళు లేరు. మనం యూట్యూబ్లో చూస్తే నవ్వుకుంటూ ఉంటాం. ఎందుకు దాన్ని ఎందుకు చేంజ్ చేయరు? దాన్ని చేంజ్ చేయాల్సిన అవసరం వాయిస్ రేస్ చేసిన వ్యక్తి అతుల్ సుభాష్ అని మనం అతన్ని ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్గా చెప్పుకొని మాట్లాడుతున్నాం. ఇది కనుక సైలెంట్ అయితే ఇక జెంట్స్ని ప్రొటెక్ట్ చేయడం ఎవరి వల్ల కాదు. ఆ 8 కాదు 10 కేసులు ఉన్నాయి, ఆ 10 కేసులు రన్ అవుతూనే ఉంటాయి. పురుషులు భార్యలు నన్ను కొడుతున్నారు అని నమోదు చేసిన దాఖలాలు లేవా? కోర్టులకు వెళ్ళిన దాఖలాలు లేవా? పురుషులకి మగవాడికి భర్తకి అని లేదు, మనుషులందరికీ ఉన్నాయి ఆ చట్టాలు. పౌర చట్టాలు ఉన్నాయి. మీరందరూ కూర్చుని యాంటీ విమెన్కి అందరూ చట్టాలు చప్పట్లు కొడుతున్నారు. నేను హ్యూమన్ రైట్స్ గురించి మాట్లాడుతున్నాను. చెప్పండి. ఈ హ్యూమన్ రైట్స్ మాట్లాడడంలో నేను అడుగుతున్న ప్రశ్నలు 2. ఒకటి, స్త్రీల మీద జరుగుతున్న గృహహింస వాస్తవం కాదా? ఇండివిజువల్ కేసెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఇండివిజువల్ కేసెస్ని ప్రతి కేసుని మేము సెపరేట్గా చూస్తాం. ప్రతి కేసుని చూడడం అంటే ఏంటంటే ఆడవాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళకి మాత్రమే రక్షణ కల్పించే పనులు ఎవరూ చేయరు. ఖచ్చితంగా కౌన్సిలింగ్స్ నడుస్తున్నాయి చూడండి. ఈ కౌన్సిలింగ్స్లో మీ దృష్టికి తేవాల్సిన ఇంకో విషయం ఉంది. 498A క్రిమినల్ ఉన్నప్పుడు ఈ భార్యా బాధితుల సంఘాలు వీళ్ళెవరు లేరు. అప్పుడు మీరు ఆ మాట అంటున్నప్పుడు కూడా మీరు నవ్వుతున్నారు. వినండి, మీరు ఆ మాట అంటున్నప్పుడు కూడా మీలో ఒక నవ్వు వినిపించింది, నవ్వు కనిపించింది. చెప్తా. దాని తర్వాత 498A క్రిమినల్ లా నుంచి డొమెస్టిక్ వయలెన్స్ సివిల్ లాకి తెచ్చింది ఎవరు? వీళ్ళందరా? వీళ్ళ కాదు, మీరు మహిళా సంఘాలు తెచ్చినాయి. దాని డ్రాఫ్ట్ కూడా మహిళా సంఘాలు చేసినాయి. ఎందుకు చేసినాయో తెలుసా? టు ప్రొటెక్ట్ ద ఫ్యామిలీ. ఆడవాళ్ళు మగవాళ్ళు ఒక్కళ్ళే కాదు, కాపురాలు కాపాడాలనుకుంటుంది. ఈ దేశంలో డిపెండెంట్గా ఉంటున్న ఆడవాళ్ళు మోర్ దాన్ 90% ఆడవాళ్ళు. రైట్. పెళ్ళి అనేది 100 ఏళ్ల పంట అంటారు, కానీ అది 100 ఏళ్ల మంటగా మారుతుందా? లేదంటే ఈ విడాకులు ఆశ్రయించిన వాళ్ళకి కాసుల పంటగా మారుతుందా? శక్తి ఉండి సామర్థ్యం ఉండి వాళ్ళకి డిపెండెన్సీ లేకపోతే ఎలిమోనీ ఇవ్వని అక్కర్లేని వాళ్ళ గురించి ఒకసారి మాట్లాడరా ప్లీజ్. ఎలిమోనీ అక్కర్లేదు అని చెప్పడానికి కోర్టులన్నీ చెప్తున్నాయండి. ఆ విషయం ఎక్కడ చెప్తుంది మేడం? చెప్తున్నాయి. ఇవ్వలేకపోతే చచ్చిపోని అన్న అమ్మాయిని ఆమె 5 లక్షలు అడిగిన ఆమె గురించి మీరేం మాట్లాడతారు? కరప్ట్ పర్సన్ గురించి మీరేం మాట్లాడతారు? అది స్టాండర్డైజేషనా? ఇప్పుడు మీకు ఇక్కడ జరిగిన, మీరు కూడా కవర్ చేశారు సంగీత కేసులో, ఇంటర్ మెయింటెనెన్స్ 23,000 ఇప్పటి వరకు ఇవ్వలేదు అమ్మాయికి. అప్పటికప్పుడు కోర్టు ఆర్డర్ ఇచ్చింది. నేను 100 ఉదాహరణలు చెప్తా ఇట్లాంటివి. కాబట్టి మీరు వ్యక్తిగతమైన కేసుల్ని జనరలైజ్ చేయొద్దు అంటున్నా నేను. ఈ 7% సంపాదించే కేసుల్లో నీ భర్తకు నువ్వు ఎలిమనీ ఇవ్వాలని చెప్పిన జడ్జిమెంట్లు లేవా ఈ దేశంలో? డోంట్ యూ నో ఇట్? 7% ఉన్నారు, 97% అనార్గనైజ్డ్ ఉన్నారు. అనార్గనైజ్డ్ ఉన్న లేడీస్కి తెలియదు, ఎలిమనీ గిలిమనీ అన్నీ తెలియదు, పాపం పేదలు ఉన్నారు. అట్లాంటి వాళ్ళ గురించి కన్సర్న్ చూపెట్టాలా? ఈ 7% ఏవైతే ఉన్నారో వాళ్ళ దగ్గర ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ పీపుల్ ఎక్కువ వాళ్ళే ఉంటారు.
ఎవరు ఈ కేసులు వేసేవాళ్ళు? ఎస్ 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 Yes. ఇక్కడ ఒక నెగిటివ్ టోన్ ఏం కనపడుతుందంటే చదువుకున్న ఆడవాళ్ళందరూ చెడ్డోళ్ళు, ఉద్యోగాలు చేస్తున్న ఆడవాళ్ళందరూ చెడ్డోళ్ళు, వాళ్ళ మొగుళ్ళ మీద కేసు డొమెస్టిక్ వైలెన్స్ అగేన్స్ట్ మెన్ అనేది 0. ఎందుకంటే ఎక్కడ రికార్డ్ చేసే ప్రసక్తే లేదు. దానికి కూడా లెజిస్లేషన్ కావాలి. అదే How can you మనం compare? మాట్లాడాల్సింది They are saying, అదే. how can you compare, ఆడియన్స్ sir? ప్లీజ్ ఏం చెప్తారు ఇక్కడ? जितने भी गवर्नमेंट की मैनिफेस्टो है दे टॉक अबाउट वुमेन वोट बैंक. अगर एक बच्ची पैदा होंगी तो सुकन्या समृद्धि योजना है, 50,000 रुपये हम उसके नाम पे FD करेंगे बोलते हैं. और आज की डेट में जो एक बेटा पैदा होता उसके पहले 5 या 6 उसकी बहना रहते, वो सबको वो जो बच्चे पे रहता, अनएम्प्लॉयमेंट रहता, बेचारा 4-5 साल से फुटपाथ पे मेहनत करता. चाइल्ड लेबर 99% बॉयज़ है. इक्वालिटी होना आदमी और बॉयज़ के साथ ज़्यादा अनइक्वालिटी हो रहा अभी. రైట్. और क्राइम और क्रिमिनल को कोई जेंडर से नहीं देखना चाहिए. इट इज ए ह्यूमन, इट इज ए विक्टिम. इंसान है, पहले वो आदमी रहो औरत रहो, पहले तो जिसके साथ अन्याय है उसके साथ न्याय होना है. మెన్స్ కమిషన్ కావాలి అని సేవ్ ఇండియన్ ఫ్యామిలీ లాస్ట్ 20 years నుంచి కొట్లాడుతుంది. దాన్ని ఆపేటి వాళ్ళు మహిళా సంఘాలు. వీ డోంట్ వాంట్ మెన్స్ కమిషన్. వీళ్ళకి ఎందుకు మెన్స్ కమిషన్ అని? ఎందుకంటే వీళ్ళ ఇదంతా బయటపడుతుంది అని. దట్స్ ద రీజన్ దే ఆర్ స్టాపింగ్ మెన్స్ కమిషన్. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నారు? ఏం బయటపడుతుంది? స్టాటిస్టిక్స్ అనేది బయటపడుతుంది మేడం, అనేది బయటపడుతుంది. నిజం బయట పెట్టండి. గవర్నమెంట్ స్టాటిస్టిక్స్ చేసేది అదే కదా. ఇప్పుడు మాట్లాడేది మేము ఖాళీ స్టాటిస్టిక్స్ గురించే. దట్ ఇస్ వాట్ వి ఆర్ టాకింగ్ అబౌట్ మేడం. మీరు ఎందుకు అంత హైపర్ అవుతున్నారు? ఏం బయట పెట్టారంటున్నారు? అన్యాయం జరుగుతున్న మహిళలకి అండగా ఉండకూడదనో, వాళ్ళకి రక్షణ అక్కర్లేదనో, వాళ్ళ హక్కులకు వ్యతిరేకమో ఇక్కడ ఎవ్వరూ కాదు. ఇప్పుడు మగవాళ్ళు ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద ప్రభుత్వంలో గవర్నమెంట్లో ఉంది అబ్బాయిలు, మెజారిటీ వర్కింగ్ అబ్బాయిలు, మెజారిటీ పాపులేషన్ అబ్బాయిలు కదా. సంఘాలు పెట్టుకోవచ్చు, చట్టాలు పెట్టుకోవచ్చు. ఇక్కడ దాన్ని ఆపే వాళ్ళు ఎవ్వరు లేరు, ఆపలేరు కూడా. చెప్పేది ఎలా ఉందంటే మగవాళ్ళు చేశారు అంటే కరప్షన్ ఉండే చేశారంటున్నారు. మరి అలాంటప్పుడు 498 DV యాక్ట్లు ఇవన్నీ మెయింటెనెన్స్ చట్టాలు ఇవన్నీ ఎలా వచ్చాయి? డబ్బులు పెట్టి వచ్చాయా? కరప్షన్ చేసి వచ్చారా? ఇప్పుడు That is what they are saying. తెచ్చింది కూడా మగవాళ్ళే కదా అని ఆయన పాయింట్. మగవాళ్ళు 498 తెచ్చింది కూడా మగవాళ్ళు కాదా? కాదు. విపరీతంగా వ్యతిరేకించారు. Right, right. ఆఫ్టర్ లాంగ్ లాబీ రమ్య గారు, జెంట్స్ సంఘాలు పెడితే వాళ్ళని ఎంత చీప్ గా చూస్తారో తెలుసా? ఆ స్టేజ్ నుంచి ఈ రోజులో కొంచెం వాయిస్ రేస్ చేయడానికి కొంతమంది వచ్చారు. నిజంగా వాళ్ళని అప్రిషియేట్ చేయాలండి. అరే బాబు జెంట్స్ కోసం మేము ఉన్నారా బాబు అని చెప్పుకోవడానికి. ఆ ఈక్వాలిటీ కోసం మాట్లాడుతున్నాను. మ్యారిటల్ కేసులు అనేవి మిగతావన్నీ కరెక్టేనండి. మేడం చెప్పినవి కానీ, ఆ మహిళలకి జరుగుతున్న అన్యాయాలు కానీ, రేపులు కానీ, అవి కాదు ఇక్కడ మనం మాట్లాడుతున్నది. మ్యారిటల్ సిస్టంలో లీగాలిటీలో వస్తున్న డ్యామేజ్ ఏదైతే ఉందో వాటిని విక్టిమ్ ఎవరైనా కూడా వాళ్ళకి వాయిస్ రేస్ చేయడానికి, కేసు వేయడానికి రైట్స్ ఇవ్వండి. దీనికి ఇందాక మేడం చెప్పారు, దేవి మేడం, ఏమని మహిళా సంఘాలే సైన్లు పెడతారని. ఇప్పుడు కూడా వాళ్ళే పెట్టాల్సి వస్తుంది. అది అందుకోసమే కదా ఎంత పోరాటం. మ్యారిటల్ రిలేషన్షిప్ లో ఈక్వాలిటీ ఉంటే దెన్ ఐ విల్ టాక్ అబౌట్ న్యూట్రల్, జెండర్ న్యూట్రల్ రాసిన ఒకటి. నాకు 27% ఇంక్రీజ్ ఇన్ డౌరీ డెత్స్ తగ్గితే అప్పుడు మీరు నాకు చెప్పండి. అప్పటి వరకు అమాయకులైనా పర్లేదు, ఎవరైనా సూసైడ్ చేసుకోవచ్చు. కేస్ టు కేస్ చూడండి. ఆడవాళ్ళు సూసైడ్ చేసుకుంటే ఏడుస్తున్నారా? మీరు ఏడవట్లేదు. ఎక్కడ ఏడుస్తున్నారు? ఇదే పని ఒక లేడీ చనిపోయి ఉంటే పెద్ద పెద్ద ర్యాలీలు జరగట్లేదు. అబ్బాయిలు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మా ఆవిడ కొట్టింది అని పెట్టగలరా కేసు? కేసు పెట్టడానికి అవకాశం ఉంటే పెడతారు. సెల్ఫ్ రెస్పెక్ట్ వల్ల ఆగుతున్నారుగా. అంటే నా ఒక ఆడదాని చేతిలో దెబ్బలు తిన్నావంటే వాడు చవట అని వెళ్ళి కేసు పెట్టరు. అందుకు చట్టాలు రాలేదన్నారు. ముందున్న హిస్టరీని బట్టి లేడీస్ ఎడ్యుకేషన్ తక్కువ ఉండేది సార్. దీనికి చాలా లాంగ్ డిబేట్ ఉంటుంది. హరి గారు, ఎడ్యుకేషన్ తక్కువ ఉండింది, ఎకనామిక్ ఫైనాన్షియల్ తక్కువ ఉండింది, ఇంకోటి సోషల్ స్టిగ్మా ఉండింది. ఎవరు ఇంట్లో పిల్లవాడిని మగవాడిని వదిలిపెట్టి వచ్చిందంటే ఆ ఇంటిని స్పెసిఫిక్గా చూస్తుంది. ఇప్పుడు అంతా సెలబ్రేట్ చేసుకుంటుంటారు డైవర్స్ని కూడా. చాలా చేంజ్ వచ్చింది. నేననేది సుభాష్ వైఫ్ చెప్పినట్టు అతను అన్యాచురల్ సెక్స్ చేస్తున్నాడు అని, అది అవునా కాదా అని మనం ఎవరు ప్రూవ్ చేస్తామండి? ఇప్పుడు చెప్పకుండానే అతను చనిపోయినాడని మనం సానుభూతి చూపెడతాం. ఎస్, అది ఇంకోటి. అరే వన్ మినిట్ లెట్ మీ కంక్లూడ్. అతను చనిపోవడం వల్ల మళ్ళా వాళ్ళ పేరెంట్స్కే ప్రాబ్లం అవుద్దండి. ఈ కేసెస్ అన్ని పోవు కదా, ఈ కేసెస్ అన్ని పోవు. వాళ్ళని కొట్లాడాలా. ఇప్పుడన్నా కొడుకున్నాడు పోవడం రావడం ఉండేది. ఈ కేసెస్ అన్ని జస్ట్ లైక్ దట్ అతను చనిపోయినాడని క్లోజ్ చేయరు కదా. వాళ్ళ ఫ్యామిలీ అయితే ఫైట్ చేయాల్సి ఉంటుంది కదా సార్.
సార్ యాక్చువల్గా ఇప్పుడు తన కేసులు తనే ఆయుధాలు వేసుకొని మెయింటెనెన్స్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఆ మెయింటెనెన్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. 99% కాదు 100% అన్ని కేసులు డిస్మిస్ అవుతాయి. దానికి తోడు అతని తరపున వాయిస్ రేస్ చేయడానికి ఈ రోజున దేశం మొత్తం ఉంది. ఇంకొకటి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని పనిష్ చేయడానికి అతను తన ప్రాణాన్ని ఒక అవకాశంగా పెట్టుకొని వాడినట్లు లెక్క. చట్టం ఏం చెప్తుంది? అన్యాచురల్ సెక్స్ అనేది చాలా పెద్ద, దాంతోనే అతను చాలా డిప్రెస్ అయినట్టు అనిపించింది నాకు. అట్లా అది నిజమా కాదా దేవుడికి తెలుసు. ఎంక్వైరీ చేయకుండా ఎఫ్ఐఆర్లు చేశారు కాబట్టి ఇప్పుడు మేడం అంటున్నా అన్ని పోతాయంటే మళ్ళీ వేస్ట్, ఇంకా ఈ చట్టాలు ఇవన్నీ వేస్ట్ కదా. అంటే నేను చచ్చిపోతే అయిపోయి. ఇంకోటి ఇట్లా మరీ హైలైట్ చేయడం వల్ల ఇటువంటి మగోళ్ళు సూసైడ్ చేసుకోవడం చాలా ఎక్కువ అవుతుంది. చూడండి, సూసైడ్ అనేది వీ షుడ్ నాట్ నెవర్ ఎంకరేజ్, నెవర్ గ్లోరిఫై. దట్ ఈస్ వన్ థింగ్. కానీ సార్ ఒక మాట చెప్పారు, ఇప్పుడు అతుల్ సుభాష్ ఏమో తట్టుకోలేక సూసైడ్ చేసుకున్నాడు, కానీ ఐ అడ్మైర్ బిల్కిస్ బానో, హూఎవర్ దట్ ఈస్, షీ హెస్ డన్ సమ్ ఫైట్, దట్ ఈస్ దేర్. ఇప్పుడు సార్ చెప్పిన దాంట్లోనే పురుష స్వామ్యం ఎక్కడుంది సార్? మెంటల్ హెల్త్ మీద ఫోకస్ చేయాలి మనం మేజర్గా. సార్ ఏం చెప్తున్నారంటే ఓకే సమస్య వచ్చింది, పోరాడి పాపం తను కొంచెం మెంటల్గా చాలా డౌన్ అవటం వల్ల ఆ స్థాయికి వెళ్ళారు. కాబట్టి మనకి మెంటల్ ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే నేను తట్టుకోగల శక్తి ఉండాలి. అంటే వాళ్ళు అడిగిన దానికి ఇచ్చే ఆర్థిక స్తోమతను సంపాదించుకోవాలి. ఏటీఎం లాగా కష్టపడాలి అంటే కష్టం. చట్టం అందరికీ సమానంగా ఉండాలి. ఒక మహిళల గురించి ఈ రోజు వరకు ఒక మీడియా ప్రతినిధిగా నేను చెప్తున్నాను, ఒక మహిళకి ఏదైనా అన్యాయం జరిగితే మేము ఏ రకంగా అక్కడ నుంచుని వాళ్ళ గురించి వాళ్ళకి సంఘీభావం తెలుపుతూ అంతే బాధ మేము అనుభవించామో, ఒక మగవాళ్ళ పట్ల కూడా అదే రకమైన ఫీలింగ్ అందరికీ ఉండాల్సిన అవసరం ఉంది. దానికి చట్టాలు మార్చాల్సిన అవసరం ఉంటే అది ఇదే సమయం అనేది ఖచ్చితంగా చెప్తున్నాను. దాని మీద అందరూ అంగీకరిస్తారని కూడా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సత్యమేవ జయతే.